కవితకు సంబంధించిన కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఆవిడేమన్నారు ఒకసారి చూద్దాం. బయటికి వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, ఎలా చూడాలి? ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండర్డ్ కేసు అండ్ ఫ్యాబ్రికేటెడ్ కేసు అన్నట్టుగా కూడా ఒక ధీమాగా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు కవిత. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? మేరకు కొద్దిసేపటి కిందట ఉత్తర్వులు న్యాయస్థానం విజ్ఞప్తి చేసినప్పటికీ, మధ్యంతర బెయిల్ చేసినప్పటికీ ఆ విజ్ఞప్తి పైన కోర్టు ప్రస్తుతానికి స్పందించలేదు. ప్రస్తుతం కవిత కోర్టులోనే ఉన్నారు. ప్రస్తుతం కవితను తిహార్ జైలుకు తరలించేటువంటి ప్రక్రియ నడుస్తోంది. సో దాదాపు 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు. సో కవిత ఈడీ కస్టడీలో ముగిసిన తర్వాత ఈరోజు ఉదయం 11:30 సమయంలో ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం ముందు హాజరుపరిచినటువంటి సమయంలో ఈడీ అధికారులు క్లియర్గా కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని విజ్ఞప్తి చేశారు. కవితకు సంబంధించినటువంటి విచారణ ఇక ఏమీ లేదు, నేరుగా ఆమెను తిహార్ జైలుకు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు 2 వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించాలని విజ్ఞప్తి చేశారు. సో ఆ నేపథ్యంలో ఆమె ఈడీ అధికారులు చేసినటువంటి విజ్ఞప్తిని పరిశీలించింది కోర్టు. ఆ తర్వాత కొద్దిసేపటి కిందటే ఆమెకు ఈడీ కోరిన విధంగా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి కవిత లిక్కర్ కేసులో తిహార్ జైలుకు వెళ్ళబోతున్నారు. 14 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. ఏప్రిల్ 9 వరకు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో ఇప్పటికే కోర్టు హాల్లో బీఆర్ఎస్ నాయకులు కొద్దిమంది ఉన్నారు. అలాగే ఎక్కువగా కవిత కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. సో వారందరూ కూడా కవితను కలుసుకున్నారు. సో నేరుగా ఆమెకు ఇక్కడ నుంచి ఇక తిహార్కు తరలించనున్నటువంటి నేపథ్యంలో బెయిల్ పైన ఇప్పటికిప్పుడు తాము విచారణ జరపలేం, దాన్ని ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరుపుతామని కోర్టు స్పష్టమైనటువంటి తీర్పు చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి విధించాలా లేదా అన్న అంశంపైనే కోర్టు ఆ అంశాన్నే పరిశీలించింది. సో ఆ కోర్టు నిర్ణయం తీసుకుంది ఆమెను ఏప్రిల్ 9 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని. సో ఆ నేపథ్యంలో ఆమెను తిహార్ జైలుకు కాసేపట్లో తరలించబోతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. రైట్ వెంకటేష్. కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక కవిత మాట్లాడుతూ కావాలనే నన్ను ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ చూపించి నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండర్డ్ కేసు, దీని వెనుక కుట్రకోణం ఉంది అన్నట్టుగా కూడా ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. మీడియా ముఖంగా ఆవిడ మాట్లాడిన బయట ఒకసారి ఇప్పుడు చూసాం. ఇప్పటి వరకు మనం దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, మీరు కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఏప్రిల్ 9 వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది కస్టడీలోనే. మరి విచారణ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో అందరినీ కలిసి విచారించే అవకాశం ఉందా? మీ దగ్గర ఉన్న ఓవరాల్ ఇన్పుట్స్ ఏంటి? సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కస్టడీ ముగిసింది. ఆమెను నేరుగా జ్యుడిషియల్ కస్టడీకి పంపబోతున్నారు.
జ్యుడిషియల్ కస్టడీ అంటే ఇక ఆమె తిహార్ జైలుకు వెళ్ళబోతున్నారు. తిహార్ జైల్లోనే 2 వారాల పాటు ఉండాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కొద్దిసేపటి కిందటే జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. అయితే తన కుమారుడి పరీక్షలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి కాబట్టి ఏప్రిల్ 16 వరకు తనకు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలని ఆమె ఒక అప్లికేషన్ మూవ్ చేశారు. కానీ అప్లికేషన్లో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసును తదుపరి చేపడతాం, ఇప్పటికిప్పుడు దీనిపైన తాము ఇంటర్ఫియర్ కామని స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలో ఆమె ఇంటరిమ్ బెయిల్ పైన విచారణ అనేది ఏప్రిల్ 1వ తేదీన చేయబోతున్నారు. అంతకంటే ముందే ఆమెను నేరుగా కోర్టుకు తరలించబోతున్నారు. కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకు తరలించబోతున్నారు. నా పక్కనే ఉన్నటువంటి కోర్టు ఇది చూడొచ్చు. కోర్టు హాల్లో ప్రస్తుతం కవిత ఉన్నారు. సో కవిత కాసేపట్లో ఈ కోర్టు హాల్ నుంచి నేరుగా ఆమెను ఇక్కడికి తరలించబోతున్నారు. కవితను తరలించిన తర్వాత ప్రతి వారం కేవలం 2 సార్లు మాత్రమే ఆమె తన బంధువులను కలిసేటువంటి వీలుంటుంది. సో 2 సార్లకు మించి ఆమె బంధువులను కలిసేటువంటి అవకాశం ఉండదు. మంగళవారం శనివారం ఈ 2 రోజుల పాటే ఆమెకు ములాఖాత్కు సమయం ఉంటుంది. ప్రస్తుతానికి ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఆమెకు అవకాశం ఇచ్చారు. బంధువులను వీరందరినీ కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో ఆమె ప్రతిరోజు బంధువులను న్యాయవాదులను కలుస్తున్నారు, అలాగే ఇంటి భోజనం తీసుకుంటున్నారు. కానీ తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత ఇంటి భోజనం సౌకర్యం ఉండదు, అలాగే న్యాయవాదులను బంధువులను ప్రతిరోజు కలిసేటువంటి సౌకర్యం ఉండదు. జైలు మాన్యువల్ ప్రకారమే, జైలు నియమ నిబంధనల ప్రకారమే కవిత నడుచుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఈ కేసులో ఈడీ కస్టడీ ముగియంతడు ఆమె నేరుగా తిహార్ జైలుకు వెళ్ళబోతున్నారు. తిహార్ జైల్లో ఉన్నటువంటి ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఉమెన్స్ సెల్లో ఆమెను ఉంచబోతున్నారు. సో ఈమె ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వీఐపీకి సంబంధించినటువంటి వీఐపీ బ్యారెక్లో ఉంచేటువంటి అవకాశం ఉంది. సాధారణ ఖైదీలతో కాకుండా ఆమె అండర్ ట్రయల్ ఖైదీ కాబట్టి ఆ మేరకు అండర్ ట్రయల్స్ ఉంచేటువంటి బ్యారెక్లో ఉంచేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో పొలిటికల్గా ఆమె ప్రస్తుతం ఒక ప్రజాప్రతినిధిగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ మేరకు ఆ సౌకర్యం ఆమెకు ఉంటుంది. కానీ ఇంటి భోజనం కానీ ఇతర సౌకర్యాలు ఉండేటువంటి అవకాశం లేదు. కేవలం మెడిసిన్స్ ఏదైతే ఆమెకు హై బీపీ ఉందని, అనారోగ్యం ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మేరకు కొంత మెడిసిన్స్ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తారు. సో మొత్తానికి ప్రతి వారంలో 2 సార్లు, ఒక మంగళవారం శనివారం రోజున ములాఖాత్ అయ్యేటువంటి అవకాశం కలుగుతుంది. సో మొత్తానికి ఇది జైలుకు సంబంధించినటువంటి విషయాలు. ఇకపోతే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు కనుక చూస్తే, ఇన్వెస్టిగేషన్ పార్ట్ కనుక చూస్తే, ఈ కేసులో దాదాపు 10 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. తన కార్యాలయంలోనే 10 రోజుల పాటు ఉంచింది. కవితను కేజ్రీవాల్ను కలిపి విచారిస్తారని భావించారు, కానీ ఆ ఇద్దరిని కలిపి విచారణ జరపలేదు. కేవలం కవితను నేరుగా విచారించారు. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారినటువంటి దినేష్ అరోరా, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి వీరందరూ లిఖితపూర్వక వాంగ్మూలం ఇచ్చారు. కవిత ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించారు, ఆమె ప్రధానమైనటువంటి సూత్రధారి అని వారు చెప్పినటువంటి నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను ఆధారం చేసుకొని ప్రధానంగా కవితను ప్రశ్నలు అడిగారు. అయితే ఆ ప్రశ్నలు అడిగినటువంటి సందర్భంలో కవిత ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అనేటువంటి సమాధానం ఇచ్చారు. తనకి ఏ విషయం తెలియదు అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పారని ఛార్జ్ షీట్ ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అలాగే కవిత చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏంటి, దాని ద్వారా సంపాదిస్తున్నటువంటి ఆదాయం ఎంత, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు, గత 10 ఏళ్ల కిందట ఉన్నటువంటి ఆదాయ వివరాలు, అలాగే ఆమె బంధువులు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏంటి, అందులో సంపాదిస్తున్న మొత్తం ఎంత, ఈ వివరాలన్నీ కూడా కోరారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు కొంతమేర కవిత అందజేశారు, మరికొన్ని రావాల్సి ఉందని కూడా ఈడీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా కవితను 10 రోజుల పాటు విచారించినటువంటి నేపథ్యంలో ఈ విచారణలో తనను అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు తప్ప కొత్త ప్రశ్నలు ఏవి అడగడం లేదని కవిత బాహాటంగా వస్తున్నటువంటి సందర్భంలో, బయటకు వస్తున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి చూసాం. సో ఈడీ అధికారులు మాత్రం ప్రధానంగా ఈ కవిత విచారణకు సంబంధించినటువంటి సమయంలో ఒక కొత్త ఎలిమెంట్, కొత్త విషయాన్ని కనుగొన్నారు. అది మేకా శరణ్కి సంబంధించి. ఆమె మేనల్లుడు మేకా శరణే ఇందులో సంపాదించినటువంటి అక్రమ సొమ్మును వివిధ మార్గాల ద్వారా ఛానలైజ్ చేయడం, ఇతర వ్యాపారాల్లో పెట్టడం, లేదంటే ఇతర వాటిలో ఇన్వెస్ట్ చేయడం, భూముల్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి విషయాలపైన దీనికి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఆమె మేకా శరణ్ వ్యవహారం నడిపారనేది ప్రధానంగా ఈడీ ఈ విచారణలో పసిగట్టినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఆ పసిగట్టినటువంటి వ్యవహారానికి సంబంధించి మేకా శరణ్ ఇంటిపైన సోదాలు జరిగాయి. నిజామాబాద్లో కొంతమేర సోదాలు జరిగాయి. ఈరోజు మేకా శరణ్ ఈడీ కార్యాలయానికి పిలిపించారు. మేకా శరణ్ ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. సో ఈయనను విచారిస్తే కవిత సంపాదించినటువంటి
ఈ మొత్తం వ్యవహారంలో సంపాదించినటువంటి సొమ్మునంతా కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని చెప్తుంటారు. సో ఏదైతే నేరం చేయడం ద్వారా సంపాదించినటువంటి సొమ్మును ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్గా ఈడీ అభివర్ణిస్తుంటుంది. సో ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాన్ని ఎలా సంపాదించినటువంటి నల్లధనాన్ని ఎలా తెల్లగా మార్చారు, ఎలా మళ్ళీ దాన్ని క్యాష్ను మళ్ళీ మామూలు రూపంలోకి ఎలా తీసుకొచ్చారు, వైట్ ఎలా చేశారు, బ్లాక్ మనీని వైట్ ఎలా చేశారు, ఈ విషయాలన్నీ కూడా మేకా శరణ్ అనేటువంటి వ్యక్తి కవిత మేనల్లుడే చేశారని ఈడీ భావించింది.